హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళైతే ఒక వండర్ఫుల్ కాంబినేషన్ పొంగే పూరీలు ఇంకా ఆలు కుర్మా ఈ రెండిటితో మీ ముందుకు వచ్చేసేసాను. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే డెఫినెట్గా మంచి మంచి వంటకాల కోసం, టిప్స్ కోసం అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. పూరీలు ఎలా చేసినా మీకు పొంగట్లేదా? నేను కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డానండి. కానీ నేను కొన్ని టిప్స్ని ఫాలో అవుతాను. అవేంటో, అలాగే ఆలు కుర్మాని కుక్కర్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేసేయండి. దీనికోసం ముందుగా ఒక 3/4 కేజీ వరకు గోధుమ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫుల్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, దాన్ని వేసేసుకోండి. పంచదారని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. పంచదారని వేయటం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటాయి పూరీలు, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మైదాని 1/4 కేజీలో సగం వరకు వేశాను. ఈ క్వాంటిటీకి చక్కగా ఈ రేషియోస్ సరిపోతాయండి. మైదాని కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీక్రెట్ అండి, నూనెని వేసుకోవాలి. అది కూడా 2 గరిటెల వరకు ఈ క్వాంటిటీకి వేసేసుకొని ఫస్ట్ మనం వేసుకున్న బొంబాయి రవ్వ, మైదా, ఉప్పు, నూనె అంతా కూడా గోధుమ పిండికి బాగా పట్టించిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పక్క నుంచి చక్కగా కలుపుకుంటూ రండి. ఎక్కువ నీళ్లు వేసారా పిండి మీకు లూజ్ అయిపోతుంది, పూరి రాదు. కాబట్టి వన్ సైడ్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకొని పిండంతా కూడా దగ్గరికి బాగా కలుపుతూ నీడప్ చేస్తూ మసాజ్ లాగా చేస్తూ చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. వాటర్ ఒకవేళ అవసరం పడితే కొంచెం చిలకరించుకుంటూ కూడా మనం కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి. చూడండి, కన్సిస్టెన్సీ మీకు పిండి ఇంత బాగా రావాలన్నమాట. చపాతీ పిండి ఉంటుంది కదా, దానికన్నా కూడా కొంచెం టైట్గా కలిపేసుకోండి. లాస్ట్లో ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ని ఒక గరిటె వరకు వేసాను, దాన్ని పిండికి బాగా పట్టించండి. బాగా నీడప్ చేయాలి. నీడప్ చేశారంటే పూరీలు చక్కగా పొంగుతాయండి. నీడప్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ వరకు రెస్ట్ ఇచ్చేసేయండి. ఈ లోపల ఆలు కుర్మాని చేసేసుకుందాము. ఇలా రెస్ట్ ఇవ్వటం వల్ల మనకి ఏంటంటే పిండి బాగా నానుతుంది. పూరీ ప్రెషర్లో వేసి వత్తడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ ఆలు కుర్మా అయితే మార్నింగ్ మనకి హడావుడిగా ఉంటుందండి పూరీ చేసి కుర్మా చేయాలంటే. అలాంటప్పుడు ఇలా కుక్కర్లో వేసి అలా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో పెద్దగా మసాలాలు ఏమీ వేయము. ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని ఉడికించాను. మా పెద్దోడు హనీష్కి ఇచ్చి వాడిని తొక్కలు తీయమంటే తీస్తూ కూర్చున్నాడండి. దీనికోసం కుక్కర్లోకి చక్కగా ఆల్ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. చెక్క, లవంగా, ఇంకా యాలకులు అన్నీ వేసేసి తర్వాత ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరిగినవి ఒక 2-3 పెద్దవి అవి వేసేసి దాంట్లోనే కొబ్బరి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, కారము అన్నీ కూడా వేసేసి ఆ పోపుతో పాటు చక్కగా వేపేసుకోండి. ఇలా వేపుకున్న తర్వాత టమాటాలని నేను ఒక 4-5 పెద్దవి తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసేయాలి. ఫస్ట్ ఆలు వేయకండి, బాగుండదు. టమాటాలు బాగా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేసేసాను. మూత పెట్టేసుకొని కుక్ చేసుకునే లోపల ఆలు కూడా చక్కగా కట్ చేసుకున్నాను. టమాటాలు పేస్ట్ లాగా అలా కుక్ అయిన తర్వాత ఆలు కూడా వేసేసేయండి. సాల్ట్ అనేది నేను వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. మా ఇంట్లో అయితే కొంచెం లూజ్గానే తింటారండి, అందుకని నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసి మళ్ళీ తర్వాత చక్కగా మిక్స్ చేసేసాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా కుక్కర్ని లాక్ చేసేసి ఒక 1 విజిల్ రానిచ్చారంటే ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉడికిందే కదా అందుకని చెప్పని, లేకపోతే ఒక 2 విజిల్స్ అయినా ఓకేనండి. కుక్కర్ విజిల్ వదిలిన తర్వాత చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నేను కొత్తిమీరని యాడ్ చేశాను. చక్కగా కొత్తిమీరని యాడ్ చేసినాక ఒక గరిటెని తీసుకొని మ్యాషప్ చేశానండి, ఆలు మ్యాష్ అయ్యేటట్టుగా. అలా మ్యాషప్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఆలు అనేది చక్కగా గ్రేవీలో కలిసిపోయి గ్రేవీ థిక్ అవుతుంది. పూరీతో పాటు తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కుర్మా చపాతీకైనా, బగారా రైస్కైనా, పూరీకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.
ఇదైతే అసలు చాలా క్విక్‌గా అయిపోతుంది. చూడండి మ్యాషప్ చేసిన తర్వాత గ్రేవీ ఎలా వచ్చిందో. అలా గ్రేవీ ఉంటే మనకి చూడటానికి చాలా యమ్మీగా కనిపిస్తుంది. ఇంకా తినటానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇంత సింపుల్ రెసిపీ అండి అసలు. మనకసలు ఎట్లాంటి హడావుడి లేకుండా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందంటే పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం వేసేసుకొని చకా ప్రిపేర్ చేయొచ్చు. దీనిలో నేను గరం మసాలా వేయలేదండి, కడుపులో మంట వస్తుందని. ఆల్ స్పైసెస్ మనం పోపులో వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఇంకా మన పూరీ పిండి నానిందేమో చూద్దాము. చూడండి ప్రెస్ చేసి చూస్తే చక్కగా నానిపోయింది. ఇప్పుడు చిట్టి ఉండల్ని చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిందా లేదా అని తెలుసుకోవడానికి కొంచెం పూరీ పిండిని దానిలో వేసి చూస్తే వెంటనే పైకి తేలింది. కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు పూరీ ప్రెషర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండని పెట్టేసుకొని ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత రెడీ అయిన పచ్చి పూరీని మళ్ళీ ఒకసారి తిరగదిప్పి పెట్టి మళ్ళీ ఒకసారి పూరీ ప్రెషర్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేశారంటే చక్కగా పచ్చి పూరీ అనేది స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అయిన దాన్ని సలసలా కాగుతున్న నూనెలో మంటని హైలో పెట్టుకొని వేసేసేయండి. అప్పుడు మాత్రమే మీకు పూరి ఇలా పొంగుతుంది. చూడండి అలా మంట హైలో ఉండటం వల్ల నూనె బాగా కాగటం వల్ల పూరి బాగా పొంగింది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకొని చక్కగా ఎర్రగా కాల్చేసుకోండి. అలా రెడీ అయిన పూరీల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మళ్ళీ కూడా చక్కగా ఆయిల్ని అప్లై చేసేసి పూరీ ప్రెషర్కి ఒక ఉండని పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసేసి మళ్ళీ రెడీ అయిన పచ్చి పూరీని తిప్పేసి మళ్ళీ పెట్టి ప్రెస్ చేశాను. ఈ టిప్ని మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి. మరీ ఎక్కువగా మాత్రం ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే పూరీలు చాలా బాగా పొంగుతాయి. సలసలా కాగుతున్న నూనెలో వేస్తే పూరీ చూడండి ఎంత బాగా పొంగిందో. పొంగడమే కాదండి, ఈ పూరీలు చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే పైనేమో చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఈ పూరీలని ఆలూ కుర్మాని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే లైకే నాకు ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ అవుతుంది మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.